అందరికీ నమస్కారం. నిన్నటి దినంన చెల్లా రాజా ప్రొద్దుటూరు పట్టణాధ్యక్షుడు తెలుగుదేశం పార్టీకి అయినటువంటి రాజన్న ఒక ప్రెస్ మీట్ పెట్టినాడు. ఆయన చెప్పే ఫస్ట్ ప్రెస్ మీట్ అని చెప్పినాడు. ఆయన పట్టణాధ్యక్షుడుగా ఎన్నికైన సందర్భంలో ఫస్ట్ ప్రెస్ మీట్ అని చెప్పినాడు. ఆయన పట్టణాధ్యక్షుడు ఆయన సందర్భంగా ఎంతో గొప్ప పదవి అన్నకు, ఈ స్టేట్లో లేని పదవి పట్టణాధ్యక్షుడిగా అన్నకు ఇవ్వడం, ఈ పట్టణానికి తెలుగుదేశం పార్టీ తరఫున ఇంత పెద్ద పదవిని అన్నకు కట్టజెప్పడం చాలా సంతోషదగ్గ విషయం. మాకు ఆయన స్థాయికి తగ్గ పట్టణాధ్యక్షుడి పదవి వచ్చినందుకు మాకు చాలా సంతోషం. అన్న రాజన్న, నిన్న ఆ ప్రెస్ మీట్లో నువ్వు కూర్చోకోకుండా వేరే వాళ్ళు కూర్చొని ఉండింటే ఈ ప్రెస్ మీట్ పెట్టేవాడిని కాదు. నువ్వు కూర్చొని మా పైన విమర్శించి చెప్పినావు కాబట్టి, అన్నావు కాబట్టి నేను మళ్ళా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సింది వచ్చింది. నీ పక్కన కూర్చునే క్యాష్నో వాళ్ళు కూర్చొని ప్రెస్ మీట్ పెట్టినావు కాబట్టి నేను ఈరోజు ప్రెస్ మీట్ పెడతా ఉన్నా నీ పైన. మళ్ళా రాజన్న, పెట్రోల్ బంకులో 1,30,00,000 మాయమైందని చెప్తా ఉండవు. మాయం అయిందా, లేకుంటే మాయం చేసినారా, ఎవరెవరు చేసినారు, అప్పులు ఇచ్చినాడా, అప్పులు తీసుకొని ఎగరగొట్టినారా, ఇవన్నీ తేల్చాల్సినది ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పైన బాధ్యత ఉంది. అయితే నిజాలు చెప్పి ఉంటే కరెక్ట్గా ఉండేది. నిన్న నువ్వు ఆ విధంగా చెప్పలేదన్నా రాజన్న. ఇప్పుడు ఈ ఊర్లో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో 1,30,00,000 రూపాయలు మాయమైంది పెట్రోల్ బంకులు అని చెప్పినావు. దానికి సంబంధించి మున్సిపల్ కమిషనర్ 1,30,00,000 మాయమైందని ఏమన్నా చెప్పినాడా? లేదు, చెప్పియండి మీరు. కానీ రాజన్న, నువ్వు, వరదరాజుల రెడ్డి గారు, కొండారెడ్డి, 1 టౌన్ సిఐ, 2 టౌన్ సిఐ, 3 టౌన్ సిఐ, తాలూకా సిఐలు కలిసి మున్సిపల్ కమిషనర్ దగ్గర కూర్చొని ఆ ప్రవీణ్ అనే వ్యక్తి, ఈ పెట్రోల్ బంక్లో మేనేజర్గా ఎవరైతే మున్సిపల్ ఎంప్లాయ్, అతను అవుట్సోర్సింగ్ వాడు కాదు, ప్రైవేట్ వ్యక్తి కాదు, అతను మున్సిపల్ ఎంప్లాయ్. అతన్ని పిలిపించి ఏ విధంగా ఇది జరిగింది, ఏం జరిగిందని విచారించండి. విచారించి ప్రెస్ మీట్ పెట్టింటే బాగుండు. మేము విచారించినామనుకో ప్రవీణ్ను, ఏం ప్రవీణ్ ఏ విధంగా అయిందని మళ్ళీ మేము బెదిరించినాము అంటారు. అందుకని మేము విచారించడంలే, మీపైనే బాధ్యత వేస్తున్నాం. ఆ విచారణ చేసి 1,30,00,000లో ఎవరికెవరికి అప్పులు ఇచ్చినాడు ఈ ప్రవీణ్. ఏమప్పులు? డీజిల్ అప్పులు. కేఎంఆర్ కానీ పేపర్లో వచ్చినదే చెప్తున్నా, మాతాంగి అనేవాళ్ళు కానీ, శ్రీలక్ష్మి కానీ, ఇంకొక అతను, ఇట్లా 7-8 పేర్లు 9 పేర్లు ఉన్నాయంటున్నారు. మాకు తెలిసి ఒక 4-5 పేర్లు తెలుసు. ఈ 4-5 పేర్ల వాళ్ళను కూడా పిలిపించి మాట్లాడండి. మున్సిపాలిటీకి ప్రవీణ్ అనే అతడు డీజిల్ మీకు పోసినాడా, పోయలేదా? అప్పు బంగారెడ్డి చెప్పింటే అప్పు పోసినాడా, లేదంటే ప్రవీణ్ అంతకు ప్రవీణే అప్పు పోసినాడా అనేది తేల్చాల్సిన బాధ్యత కమిషనర్ గారి పైన ఉంది. తేల్చి నా పేరు కూడా చెప్తే ఈ 1,30,00,000 రూపాయలకు ఎవరి పేరు, నా పేరు బంగారెడ్డి చెప్పింటే, ఈ కేఎంఆర్కు బంగారెడ్డి చెప్పింటే నేను అప్పు పోసినా అని చెప్తే ఆ డబ్బులు నాదే బాధ్యత. డబ్బులు నాదే బాధ్యత. ఏ పేరు చెప్పినా దాంట్లో చెప్పకపోతే ఎవరిది బాధ్యత? ప్రవీణ్ది బాధ్యత. ప్రవీణ్ కూడా ఊరిడిచిపెట్టిపోలే,
అతనేం చనిపోలే, మున్సిపాలిటీలోనే పనిచేస్తున్నాడు. ఈ రోజుటికి కూడా స్టిల్ నౌ ఆయన పనిచేస్తున్నాడు. రాజన్న పిలిపించుకోండి, వద్దన్నామా, విచారించండి. ఏం ఒకసారి సిఐఓ ఎవరన్నా గట్టిగా అడిగితే చెప్తారు కదా నిజ నిజాలు. అట్లా చెప్పం, అట్లా విచారించం, ఊరికి అబాండా బెస్తాం. నీకు ఎంతో విలువ ఉన్నది రాజన్న, నువ్వంటే నాకు ఎంతో అభిమానంగా ఉన్నా, ఇప్పటికీ అభిమానమే. ఇంత చెత్త ప్రెస్ మీట్ పెట్టినావే, అది చాలా బాధగా ఉంది అన్న నాకు నీ పైన అయితే. ఎందుకంటే ఏంది అన్న, ఏంది అన్న స్థాయి ఏంది? ఈ పొద్దుటూరుకే పట్టణాధ్యక్షుడే పాపం ఇంత పెద్ద స్థాయిలో ఉండి ఇంత చెత్త ప్రెస్ మీట్ పెట్టినాడని నాకు చాలా బాధగా ఉంది రాజన్న. ఏ ఒక్క రూపాయి అయినా సరే పెట్రోల్ బంకులో ఎవరు పెట్రోల్ పోయి పట్టించుకున్నా కూడా ప్రతి రూపాయి మున్సిపల్ కమిషనర్ ఖజానాకు పోతుంది. బంగారెడ్డి ఖజానాకి ఎట్టొస్తుంది? ఏ విధంగా వస్తుంది? వచ్చిందని తేల్చండి. తేల్చేదానికే కదా మీకు అధికార పార్టీ ఇచ్చింది. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు మీరు. ఇది మున్సిపాలిటీ డబ్బు, ఇది ప్రతి రూపాయి కూడా రాబట్టాల్సిన బాధ్యత ఉంది. ఇది మున్సిపాలిటీ డబ్బు. మేము కూడా దీనికి వ్యతిరేకం కాదు. ఎవరమైనా సరే ఈ డబ్బును రాబట్టాల్సిందే. బంగారెడ్డి ఇప్పించినాడా, ఇంకొకరు ఇచ్చినారా, వరదరాజుల రెడ్డి ఇప్పించినాడా, కొండారెడ్డి ఇప్పించినాడా, రాజన్న ఇప్పించినాడా అనేది కాదు ముఖ్యం. ఎవరు ఇప్పించినా డబ్బులు రాబట్టాలా, దానికి మేము కూడా ముందుంటాం. అయితే విచారణలో మేము ముందు ఉంటే మళ్ళీ భయపడిచ్చినామంటారు రాజన్న. మీరే విచారించండి. విచారించి మా పేర్లు వస్తే విచారణలో ఆ పిల్లోడి ద్వారా దానికి మాదే బాధ్యత రాజన్న. నాకు తెలిసిన వరకు 70 లక్షలో 80 లక్షలో ఇతను కొంతమంది ట్రాన్స్పోర్ట్ కంపెనీలకు ఇతను ఆయిల్ అప్పు పోసినాడు, డీజిల్. ఆ అప్పును రావటమనే నేను కూడా చెప్తా ఉన్నా. దాంట్లో వరదరాజుల రెడ్డికి సంబంధించిన గంగాధర్ అనే అతను కూడా ఉన్నాడు నాకు తెలిసి. అతను కూడా ట్రాన్స్పోర్టు నడుపుకుంటున్నాడు. ఆయన కూడా ఏం దొంగోడు కాదు, మంచోడే. ఆయననైనా పిలిపించుకోండి. బంగారెడ్డి చెప్పింటే నాకు అప్పు పోసినాడు ఈ ప్రవీణ్ అని చెప్పి నాదే బాధ్యత. ఆయన కూడా ఒక గౌరవంగా బతికేవాడే గంగాధర్. కొన్ని లారీలు పెట్టుకొని బతుకుతున్నాడు. అతనితో మాట్లాడండి. మీ వాళ్ళే కదా. మీ వాళ్ళు అయినప్పుడు మీరు అభియోగం మా మీద వేసేటప్పుడు ఆ గంగాధర్ను పక్కన కూర్చోబెట్టుకొని గంగాధర్తో చెప్పి, అన్నా లేదా ఆ రోజు బంగారెడ్డి చెప్పింటే నాకు అప్పు పోసినాడు అని అట్లా చెప్పం. ఊరికే ఆ క్యాష్నో గల్ల మాటలు విని నువ్వు ప్రెస్ మీట్ పెట్టావన్నా. ఇంకొకటి, శివాలయంది ఏందో చెప్పినారు రాజన్న. అది కూడా మీ తమ్ముడు ఉన్నాడు దాంతో ఇన్వాల్వ్మెంట్, పోలీస్ అన్న. ఆయన ఈ రోజుకు కూడా కరెక్ట్గానే చెప్తున్నాడు, నిజంగానే చెప్తున్నాడు. కానీ కరెక్టే, నీలాగా అబద్ధాలు చెప్పలే. బాలరాజ్ అనే అతను నా దగ్గరికి వచ్చినాడు. అన్న, శివాలయానికి సంబంధించి రూముకుగా ఆ దేవలమూలు 2 లక్షలు నన్ను అడుగుతూ ఉండారు, ఒక 10 రోజులు టైం ఇప్పి అన్న అని నన్ను అడిగినారు. అతను వచ్చి బాలరాజు, అన్న నాకు టైము నేను చెప్తే వినరు, అది కొవ్వూరు రమేష్ రెడ్డి అన్న చెప్పింటే అతనికి ఆ చైర్మన్ పోస్ట్ వేసినాము, కొత్త మీద రఘుకు అన్నతో పోయి చెప్పియండి, చెప్పిస్తే అతను కూడా వినేదానికి ఆస్కారం ఉంటుందని చెప్పినాడు. పోయినారు. అన్న ఏం చెప్పినాడో నాకు తెలియదు. మళ్ళీ వచ్చి కాలేదున్నా పని కాలే అని అంటే మళ్ళీ నన్ను టైం చెప్పమంటే నేను చెప్పను. నా దగ్గర 1,30,000 లెక్క ఉంది, తీసుకోపో, కట్టుకో, నాకు ఎప్పుడు ఇస్తావు అన్నీ. నువ్వు ఎప్పుడు కట్టాలనుకున్నావు? 10 రోజులు టైం అంటున్నావు. నేను నెల టైం ఇస్తానా నీకు, నెలకు నాకు లెక్క తీసుకొచ్చి అన్న అని 1,30,000 ఇచ్చింది వాస్తవం. మా ఇంట్లో డబ్బు. అతను నెల అయిపోయినాక నాకు ఫోన్ చేయించినాడు. ఎవరితో? మీసాల రాజన్న అంటే చెల్లారాజా అన్న తమ్మునితో, రమణన్నతో. బంగారెడ్డి నువ్వు 1,30,000 ఇచ్చినావంట, ఆ రోజు మంచి పనికే ఇచ్చినావు. పాపం ఇతని దగ్గర ఈరోజు డబ్బు లేదు, ఒక 3-4 రోజులు టైం ఇస్తే నేనే ఆ డబ్బులు పంపిస్తా నీకు అని నాకు ఫోన్ చేసినాడు.
కావాలంటే మీ తమ్ముడిని అడుగు రాజన్న, అడిగి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టు. నువ్వు మీ తమ్ముడు చెప్పినాడు. మళ్ళా నాకు 4 రోజులకు మీ తమ్ముడు రమణన్న ద్వారా నాకు డబ్బులు వచ్చింది. రమణన్న ద్వారా బాలరాజుకి ఇచ్చి, బాలరాజు ద్వారా నాకు డబ్బులు వచ్చింది 1,30,000. నేను అప్పు ఇచ్చినా తప్ప ఎక్కడే కానీ కమిషన్లకు ఇంకోటి కాదు. మీరు ఏం షోలో పెట్టుకున్నారో నాకైతే అర్థం కాలే. సీసం పోసుకున్నారో షోలలో, నాకైతే ఏం పెట్టుకున్నారో నాకేమో అర్థం కాలే. సెల్లులో ఉంది వాయిస్ రికార్డ్ అన్నారే, వాయిస్ రికార్డ్ మళ్ళా విను. 1 నిమిషము 36 సెకండ్ల వద్ద నా పేరు ప్రస్తావన వచ్చింది. ఏమొచ్చింది? బంగారెడ్డి దగ్గర తెచ్చుకొని నీకు డబ్బులు కట్టినా అన్నాడు. తిరిగి రఘు ఏం చెప్పినాడు? మళ్ళా 7 నిమిషాల దగ్గర బంగారెడ్డి దగ్గర తెచ్చుకున్నావు కాబట్టి మళ్ళా ఆ డబ్బులు నేను వానితో బంగారెడ్డికి ఇప్పించినే అని అన్నాడు. కమిషనా ఎక్కడ ఉంది? అప్పు ఇప్పించుకున్నాడు నాతో. టైం చెప్పమంటే చెప్పకోకుండా నేను నా దగ్గర ఉండే డబ్బులు ఇచ్చి కట్టుకోపో అని చెప్పిన. అది నేరమా? తెలిసి తెలియని ప్రెస్ మీట్లు పెట్టి ఇట్టే ఉంటుంది రాజన్న. నేను పెట్టే అనుకో చాలా ఉంటాయి. ఇంకొకటి, మీ తమ్ముడు నాతో మాట్లాడినది రికార్డ్ విన్నానా? ఇప్పుడు ఆ రోజు నువ్వు బాలరాజు గురించి నాకు ఫోన్ చేసినావు. ఆ రోజు ఎంత నన్ను నాకు డబ్బులు ఇచ్చింది? వాడే తీసుకొచ్చి ఇచ్చినట్టు నా జగన్ ఎవరు అంత గుర్తు లేదు. చూడు, అది నేను కమిషన్ లెక్క అని చెప్తారన్నా నిన్న. నేను వస్తావా? నేను చెప్పిన బాలరాజుకు నా పొత్తులో రాజకీయం ఎన్ని వద్దు, మనుషులు మనం ఆ పొద్దు టైం చెప్తే టైం ఇచ్చినారు కాబట్టి. అయితే ఈడు కూడా ఒక మాట అంటానులే అన్నా, నేను ఆ ప్రెస్ మీట్లకు పోను బావా, నాకు ఆయన మాట మేరకు ఇచ్చినాడు, అప్పుగా ఇచ్చినాడు. ఆ అప్పు నేను పోయి కట్టుకున్నా. దీనికి దేవస్థానానికి గాని రూములకు గాని దేనిలకు ఎటువంటి సంబంధము లేదని చెబుతా అని చెప్పి, అదే ధర్మము అట్లనే చెప్పు అని చెప్పాడు. అంతే కదా, ఉండేది అదే కదా వాస్తవం. చెప్పద్దు చెప్తే నేను చెప్పా, లేదు లేదు. ఏం విన్నావు రాజన్న? విను, మీ తమ్ముంది నువ్వు మాట్లాడు మళ్ళీ మీ తమ్ముతో. ఎప్పుడైనా ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఫస్ట్ సారి ప్రెస్ మీట్ పెట్టి పొరపాటు పడినావు. నెక్స్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు అట్లాంటి పొరపాట్లు చేయొద్దన్న రాజన్న, నా సలహా అన్న. నువ్వు పెద్దవానివి, చాలా పెద్ద పోస్ట్ వచ్చింది నీకు. ఇప్పుడు ఈ దేశంలో ఆంధ్రప్రదేశ్లో ఎవరికి రాని పోస్ట్ నీకు వచ్చింది. నాకు కూడా పెద్ద సంతోషం అన్న. అట్నే సిరిపురి కాంప్లెక్స్ గురించి మాట్లాడినారు. సిరిపురి కాంప్లెక్స్ 90,000 రూపాయలు బాడుగా, 18% GST, 1,08,000 ప్రతి నెల. స్పీట్ హౌస్ ఉందే, సిరిడి సాయి స్పీట్ హౌస్, విజయ్ కుమార్ వాళ్ళ ఎదురుగా, దానికి 1,08,000 బాడుగా మున్సిపాలిటీకి వస్తూ ఉంది. దాని వెనకాల ఇది వచ్చేసి ఉరుకూటు ఓబుల్ రెడ్డి కోడల పేరుతో కోడలు తీసుకున్నారు. తక్కువకి ఇవ్వలే మేము. ఏం 30,000కో 40,000కో ఇవ్వలే, 20,000కో రాసుకొని ఇవ్వలే. 1,08,000 బాడిగా. అట్టే వెనకాల మన లారీలు సీరన్న అల్లుడు, సొంత అల్లుడు, 70,000 ప్లస్ GST, అంటే 85,000 పైన పడుతుంది బాడుగా. లారీలు సీనన్న అల్లుని దానికి 85,000 బాడిగా. ముందర ఉండేదానికి సిరిడి సాయి దానికి మాత్రం 1,08,000 బాడిగా. తక్కువ బాడిగా నాన్న మురళన్న, రాజన్న? తక్కువ నాది బాడిగా, ఎక్కువనా? ఈ రాయలసీమలోనే మున్సిపాలిటీకి సంబంధించిన బిల్డింగ్లలో ఈ బిల్డింగులే రేట్ ఎక్కువ, ఈ బిల్డింగులే బాడిగ ఎక్కువ. 1 నెల బాడిగ కట్టకపోతే ₹2 వడ్డీ పడుతుంది బాడిగలో ఉండే రూమ్లోలకు. గోడేటు చెంపెట్టు ఉంటుంది, ఎవరేం ఎగరగొట్టేదానికి ఉండదు. ₹2 వడ్డీ. ఇంటి పన్ను కట్టకపోయినా ₹2 వడ్డీ. రూమ్లో మున్సిపాలిటీ రూమ్లో బాడెక్కున్నా కట్టకపోయినా ₹2 వడ్డీ. ఒక్క నీటి పన్నుకు మాత్రం వడ్డీ ఉండదు. తెలుసుకొని మాట్లాడాలి ఎవరైనా రాజన్న. కాబట్టి
ఇట్లాంటి క్యాష్నో వల్ల పక్కన కూర్చొని ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టొద్దని మరీ కోరుకుంటున్నా. కొన్ని పత్రికా విలేకరులకు కూడా సన్వినయంగా ప్రార్థిస్తున్నా. ఏ విషయమైనా దాంట్లో ఎట్లున్నాయంటే మీ మాటలు ఎక్కడే కానీ కమిషనర్ వివరణ లేకోకుండా రాసుకుంటున్నారు. మీ సొంతంగా కవిత్వం రాసుకునేటప్పుడు కమిషనర్ వివరణ ఉండాలి కదా. కమిషనర్ వివరణ తీసుకోండి. మీరే మ్యాటర్లో ఒక రకం చెప్తారు, రాసుకుంటూ వస్తారు, పైన హెడ్డింగ్ ఒక రకంగా ఉంటుంది. అది ఎంతవరకు కరెక్టో కాదో మీరే ఒక్కసారి ఆలోచన చేసుకోవాలా. కొన్ని పత్రికా ప్రకటనలలో, కొన్ని పత్రికా రాసుకునే వాళ్ళల్లో. కాబట్టి ఇటువంటి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు రాజన్నకు మరీ ముఖ్యంగా వరదరాజుల రెడ్డి గారికి, కొండారెడ్డి గారికి ఈ లెక్కను తేల్చాల్సిన బాధ్యత మీ అధికార పార్టీ ఉంది. కాబట్టి మీరందరూ కలిసి ఇది ఏమైందని తేల్చాల్సిన బాధ్యత మీ పైన ఉంది. దీనిపైన ఎవరైతే బాధ్యులు ఉండారో వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంది.